పరమోధ్యాయః. గీతాపారాయణము ఏంటంటే నానాశాస్త్ర రహస్య శాఖం అరతి క్షాంతి ప్రవాళాంకితం. భగవద్గీత నానాశాస్త్ర రహస్య శాఖం అంటే అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలలో ఉండేటువంటి రహస్యమైన విషయాలను శాస్త్రంలో ఎట్లుంటుందంటే, ఇప్పుడు పురాణం అని అనుకోండి, ఇప్పుడు నారాయణుడు ఈ సృష్టిని సృజించినాడు, నారాయణుని యొక్క బొడ్డులో నుండి తామర పుష్పం వచ్చింది, దాంట్లో నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ సృష్టించినాడు అని ఉంటుంది. అది పురాణం. పురాణము అది కథలాగా ఉంటుంది. దాని అంతరార్థము నారాయణుడు అంటే సచ్చిదానంద బ్రహ్మ, దాన్నే ఉపహిత చైతన్యం. ఆ ఉపహిత చైతన్యముల నుండి ఈ తామరతోడు అనేది వచ్చింది, అది మాయ దైవీ శక్తి వచ్చింది. ఆ దైవీ శక్తుల నుండి బ్రహ్మ హిరణ్య గర్భుడు వచ్చినాడు, ఆ హిరణ్య గర్భుడి నుంచి సృష్టి ప్రకటమైనది అని అర్థం. అంటే ఇప్పుడు కథ చెప్పినాడా లేకపోతే అంతరార్థంగా చెప్పినాడా? అంతరార్థంగా చెప్పినాడు. అంతరార్థంగా చెప్పిన దానిని కథలాగా చెప్పినారు ఇక్కడ. ఎందుకంటే మొదట్లో వీడు ఏం చేస్తాడంటే, వీడికి సృష్టిలో పడిపోయి వీడు మునిగిపోయినాడు. వీడికి అసలు సృష్టిలో పడిపోయి దీంట్లోనే బ్రతుకు, ఇదే బ్రతుకు అనే దీంట్లో ఉంటే, ఒరే నాయన దేవుడు అనేవాడు ఒకడు ఉండారా, ఆ దేవుడిని గురించి నువ్వు తెలుసుకోరా, దేవుడు సృజించినాడు రా ఈ సృష్టిని అని వాడికి చెప్తే, ఆ దేవుడు సచ్చిదానంద స్వరూపము ఉపహిత చైతన్యం అంటే వాడికి అర్థం కాదు. అందుకని ఏం చేయాలా, వాడికి నారాయణుడు ఉండాడు రా, అమ్మో దేవుడు ఒకడు ఉండాడు అని వీడికి అర్థం అవుతుంది. అందుకు కథ అంటే వాని స్థాయిలో అదే విషయాన్ని భక్తుడు విన్నాడని అనుకోండి, పరమాత్మ ఈ సర్వము పరమాత్మ నుంచి వచ్చింది అని వాడు ఫీల్ అవుతాడు. అంటే ఆ పరమాత్మ నారాయణుడు అని ఫీల్ అవుతాడు. వీడు భక్తుడని వీడు అనుకుంటున్నాడు. వీడు అనుకుంటే భక్తుడు, తత్వం తెలిసిన భక్తుడు కాదు. తర్వాత ఇంకా పెరుగుతుంది. పెరిగిన తర్వాత నెక్స్ట్ స్థాయి సచ్చిదానంద స్వరూపం ఎవరు? నేనే కదా. నా స్వరూపము ఆభాసుడిగా ప్రకటమవుతోంది. ఆ ఆభాసుడిగా ప్రకటమయ్యేదానికి ఉపహిత చైతన్యం అనేది, ఆ ఉపహిత చైతన్యమే నారాయణుడు. నారాయణుడే ఇక్కడ ఆభాసుడుగా నా యందు ప్రకటమవుతున్నాడు. అదే జీవతత్వంగా ప్రకటమవుతోంది. ఈ సృష్టి అంతా కూడా ఆ నారాయణ నుంచి ప్రకటమైంది అని కొద్దిగా అర్థం చేసుకుంటాడు. దాని నుంచి ఇంకా లోపలికి వెళ్తాడు. ఆ సచ్చిదానంద స్వరూపం ఎవరు? నేనే. ఆభాసుడు ఎవరు? నేనే. ఉపహిత చైతన్యం ఎవరు? నేనే. ఆ ఉపహిత చైతన్యం కూడా నేనే. ఇప్పుడు నేను ఉపహిత చైతన్యం, ఆ ఉపహిత చైతన్యమే ఈ అంతఃకరణము. ఈ అంతఃకరణం నందు ఆభాసుడుగా ఈ ఉపహిత చైతన్యం నేనే ప్రకటమై, ఈ అంతఃకరణము ప్రభావవంతమై, ఆ అంతఃకరణం వలన ఈ సకల బ్రహ్మాండం అంతా ప్రకటమగుచున్నది. ఇప్పుడు చూడండి, ఒక్క మాటనే ఎవరెవరి స్థాయిలో ఎలా తీసుకున్నారో అర్థం. అలాగే భగవద్గీత ఏం చేస్తుందంటే, ఒక మాటకు అంతరార్థం లోపలికి పోయిందిగా. రహస్యం కదా విషయం. రహస్యం అంటే ఏంటి? వెంటనే చెప్తే అర్థం చేసుకోలేని దానిని రహస్యం అంటారు, అంతే. రహస్యం అంటే ఎత్తిపెట్టిండేదేం కాదు. ఇప్పుడు ఇక్కడ రాస్తాం, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని రాస్తాం. ఈ అయ్యప్ప స్వామి గుడిన చూడండి, 18 మెట్లు ఎక్కిన తర్వాత చూస్తేనే ఆడ కనిపించేది అహం బ్రహ్మాస్మి అని ఉంటుందట. అహం బ్రహ్మాస్మి తత్వమసి అని ఉంటుందట. నేను చూడలేదు, స్వామీజీ చెప్పారు. స్వామీజీ అదే పనిగా అయ్యప్ప స్వామిని చూడాలని చెప్పి మాల వేసుకుని పోయారట. ఏముందో ఏంటో అనేసి వెళ్ళి 18 మెట్లు
ఎక్కారు. ఎక్కుతానికి కనిపించింది ఏంటంటే ముందర తత్వమసి. నాకు ఇంకా అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది అన్నాడు స్వామీజీ. ఇప్పుడు అయ్యప్ప స్వామి నేను చూసేది తత్వమసి చూశాడు, అటుకైపోయింది. చూసారా? అంటే ఈ ఈ దీక్షలు ఇవన్నీ ఉండేది ఎందుకంటే తత్వమసిని తెలుసుకోవయ్యా, ఆ తత్వమసే నువ్వు అని చెప్తా ఉంది. కానీ వీళ్ళు దాన్ని పట్టించుకోరు, దీన్ని పట్టించుకోరు. సరే ఉండని, ఎందుకంటే అన్ని శాస్త్రాలన్నీ కూడా అంతరార్థాన్ని చెప్తున్నాయి. అన్ని శాస్త్రాలను నువ్వు అన్నింటినీ వెతికి 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 పట్టుకోవాలంటే నువ్వు కష్టమని శ్రీకృష్ణ పరమాత్మ వాటన్నింటినీ తన బుద్ధిలో, ఇప్పుడు యావానర్థముదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఇప్పుడు మీకు నీళ్లు కావాలని అనుకోండి, బావిలో నీళ్లు, వంకలో నీళ్లు, చెరువులో నీళ్లు, కాలువలో నీళ్లు, నదిలో నీళ్లు, ఇవన్నీ కావాలని అనుకున్నారని అనుకోండి. వీటన్నిటిని సముద్రంలో నీళ్ళే కదా ఇవన్నీ, అన్ని సముద్రంలో నీళ్ళే. సముద్రంలో నీళ్ళలో స్నానం చేస్తే నువ్వు అన్నింటిలో మునిగినట్లే. అదేవిధంగానే ఇప్పుడు వేదం చదవాలి, వేదాన్ని చదువుకోవాలి. వేదం చదివిన తర్వాత ఉపనిషత్తులు చదవాలి. వీడు అనుకుంటున్నాడని అనుకోండి, స్మార్తం చదవాలి, శ్రౌతం చదవాలి. తర్వాత శాస్త్రాలు ఉన్నాయి, నాస్తిక శాస్త్రాలు, ఆస్తిక శాస్త్రాలు ఉన్నాయి. అవగారు ఇవగారు 12 శాస్త్రాలు. ఈ శాస్త్రాలన్నింటినీ చదవాలి అని అనుకున్నాడని అనుకోండి. నాస్తిక శాస్త్రాన్ని చదివితే ఆస్తిక శాస్త్రం తెలియదు, ఆస్తిక శాస్త్రం చదివితే నాస్తిక శాస్త్రం కరెక్ట్గా తెలియదు. దీంట్లో పూర్వమీమాంస వస్తుంది, ఉత్తరమీమాంస వస్తుంది, న్యాయం వస్తుంది, వైశేషికం వస్తుంది, సాంఖ్యం వస్తుంది, యోగం వస్తుంది, మీమాంస వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఒకటొకటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు వీటిలో ఏమేమి ఉండదో మనకు తెలియదు. ఒకటి చదివితే ఇంకోటి చదువుకోలేం. వాటన్నింటినీ తెలిసిన మహానుభావుడు ఒకడు ఉన్నాడని అనుకోండి, అన్ని తెలిసిన వాడు. ఏవి? ఈ నాస్తిక దర్శనాలు తెలుసు, ఆస్తిక దర్శనాలు తెలుసు. ఆ మహాత్ముడు ఎదురుగా ఉన్నాడు, ఆ మహాత్ముడు చెప్తున్నాడు అని అనుకోండి. ఆ మహాత్ముడు చెప్తే ఇప్పుడు ఈ మహాత్మునికి అన్ని తెలుసుగా, అన్ని తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్నాడుగా. ఆయన చెప్తున్నాడంటే ఇప్పుడు అన్ని తెలిసి చెప్తున్నాడా, తెలియక చెప్తున్నాడా? ఒక మాట చెప్తున్నాడంటే ఎన్ని దీంట్లో చూసి చెప్తున్నట్లు అతను ప్రతి దాంట్లో ఒక మాట చెప్పాడంటే ఆ మాట సత్యంగా ఉంటుంది. దీనిపైన వివరణ వస్తుంది. నేను నెక్స్ట్ క్లాస్ ఉంది, క్లాసులో చెప్పాల్సి ఉంది. నేను ఆ విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ పారాయణం గురించి ఒక చిన్న విషయం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. అటువంటి సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు అంటే శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు అని కాదు. శ్రీకృష్ణుడు సచ్చిదానంద స్వరూపము ఉపహిత చైతన్యం. ఆ ఉపహిత చైతన్యం ఎవరు? నువ్వే. ఆ ఉపహిత చైతన్య స్థితిలో ఉన్నటువంటి మహాత్ముడు శ్రీకృష్ణుడు. ఎవరైనా కావచ్చు, ఉపహిత చైతన్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు నేను శ్రీకృష్ణుడు కాదు. ఇది పరమాత్మ చెప్పాల. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వాదేహం పునర్జన్మ నైతి. నేనే అన్నాడు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావం అజానంతో మమావ్యయం అనుత్తమం. ఇవన్నీ శ్లోకాలు ఎలా ఉంటాయంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నేనే అని చెప్పలా, ఉన్న సత్యాన్ని చెప్పినారు. అనేకమైనటువంటి శాస్త్రాల్లో ఉండేదాన్ని ఒక్క జాగాలో చేర్చి చెప్పినారు. వారు చెప్తున్నటువంటి దాన్ని వేదవ్యాస మహర్షులు వారు గ్రంథస్థం చేశారు. ఇవన్నీ లింకప్ ఉంటాయి. అంటే దాని గురించి మళ్ళా వారెట్లా చెప్పినారు, వీరెట్లా చేసినారంటే లోపలికి పోతే తెలుస్తుంది. అది సరే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనం చదివినామని అనుకోండి, భగవద్గీతను చదివితే కూడుకుంటూ తేషాం జ్ఞానీ నిత్యయుక్త. ఇది మా గురువు గారు, నాకు శ్లోకాలు నేర్పించిన గురువు గారు శ్రీ సుబ్బలక్ష్మమ్మ గారు శ్లోకాలు నేర్పించారు. ఆ అమ్మగారు ఆశ్రమానికి వచ్చేవాడు. ఆశ్రమానికి వస్తే అక్కడ ఆశ్రమంలో
అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది. గుర్రమ్మ స్వామి అని ఒక ఆమె ఉండేది. ఆ గుర్రమ్మ స్వామి ఎప్పుడైనా సరే చెప్తే చతుర్విధ, వాళ్ళకు నోటుకు వచ్చేసి ఉంటుంది శ్లోకాలు. వాళ్ళకి చదువు రాదు, అయినా నోటుకు వచ్చేసి ఉంటుంది. చెప్పి 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 నోటుకు వచ్చేసి చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్తుంది. ఏం చెప్తుంది? జ్ఞానీచ, జ్ఞానీచ అంటది. నీచ అని వస్తుంది. ఈమెకు తట్టుకోలేదు. సుబ్బలక్ష్మమ్మ గురువు గారిని చూడండి, అయ్యో ఏంది ఇట్లు చెప్తాంది ఈమె, జ్ఞానీ చా అన్నమ్మా అని చెప్తాది. ఆ లోపల వాళ్ళు వెళ్ళిపోయింటారు, ఇంకో శ్లోకానికి పెట్టారు. ఎట్లుంటుంది చూడండి, జ్ఞానీ చ భరతర్షభ అక్కడ గ్యాప్ ఇవ్వాలి. జ్ఞానీచ, జ్ఞానిని నీచం చేసి పెట్టేశారు. పల్లిక దాంట్లో ఉచ్చారణ. అమ్మగారైతే ప్రతిసారి పిండేసినట్లుగా బాధపడేపోయారు. మనస్సును పిండేసినట్లుగా, అయ్యో జ్ఞానీచ అంటే తీసుకుని వచ్చి నీచంగా చేసి పెట్టేశారు. ఏందప్ప వీళ్ళు పారా. లాస్ట్కు గుర్రమని పిలిచి చెప్పింది. చెప్తే మరుసటి రోజు మళ్ళీ మామూలే. వాళ్ళకి తెలిస్తే కదా, పట్టుకుంటే కదా. అందుకని ఈ భగవద్గీత అన్ని శాస్త్రములలో ఉండేటువంటిది. వేదమును, ఉపనిషత్తులను, శాస్త్రాలను అన్నింటి సారాంశం భగవద్గీత. అందుకనే మహాత్ములందరూ ఏం చేశారంటే ప్రస్థానత్రయంలో వేదం ఫస్ట్, ఉపనిషత్తులు సెకండ్, మూడవది భగవద్గీత. స్మృతి గ్రంథాలకు ప్రాధాన్యం లేదు యాక్చువల్గా. భగవద్గీత స్మృతి గ్రంథం. ఒకసారి సస్వరూపానంద స్వామి భగవద్గీత స్మృతి గ్రంథం అన్నాడు. నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అంటే భగవద్గీత ప్రమాణం కాదా అని నేను, నా కళ్ళలో నీళ్ళు వస్తే, నువ్వెందుకు అట్లా బాధపడుతున్నావే అన్నాడు. అంటే నేను భగవద్గీతను అంత ఇష్టపడుతూ ఉంటే భగవద్గీతను అట్లా చెప్తాను, నువ్వు స్మృతి గ్రంథం అది పని గ్రంథం అనేటట్లుగా చెప్తున్నావే అంటే సమాధానం చెప్పడు. ఊరికే కాదు, వీళ్ళందరూ అలా ఉండేది. కాబట్టి నిజంగా చెప్తున్నా, నేను వాళ్ళని అడిగిన విధానం అవన్నీ కూడా అది ఎందులేండి, ఈశ్వరానుగ్రహం, నా ప్రారంభం, ఏదేదో జరిగింది అంటే అట్లా జరిగి ఉంటుంది. అందుకని చెప్పేది ఏంటంటే పారాయణం చేసేటప్పుడు పలికే విధానాన్ని చూసి పలకాల. అందుకోసం పారాయణం చాలా గొప్పది, మనల్ని మార్చిపడేస్తుంది. భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నాయంటే ప్రతి అక్షరము బీజాక్షరం. ప్రతి అక్షరం. భగవద్గీత మహాత్మ్యంలో ఏమన్నాడు, అధ్యాయ శ్లోక పాదం వా. శ్లోకములు ఒక పాదం, ఒక పాదానికి. ఇప్పుడు చూడండి, మన్మనాభవ మద్భక్తో ఒక పాదం. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 8 అక్షరాలు ఉంటాయి. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు, అష్టాక్షరి మహామంత్రం. ఆ అష్టాక్షరి మహామంత్రమును పట్టుకునేది ఈ ఒక పాదం, పట్టుకునేది ఒకటే. చూడండి ఎంత గంభీరమైనటువంటిదో. కాబట్టి భగవద్గీత అంటే సామాన్యం కాదు. తెలిసైనా తెలియకైనా పారాయణం చేస్తే ఆ బీజాక్షరముల యొక్క ప్రభావం చేత మనకు తెలియకపోయినా పారాయణం చేస్తూ ఉంటే ముందంటే మన అంతఃకరణం